వెంకటరామరెడ్డి ఉద్యోగాన్ని కూటమి ప్రభుత్వం తొలగించడంపై ప్రజలు ఏమంటున్నారు? ఏ. అన్యాయంగా చేశారు, బి. కరెక్ట్గానే చేశారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అప్పుల అంశం సేకలు రేపుతుంది. ముఖ్యంగా లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మారిందని, దేశంలోనే అప్పుల్లో ఏపీ నెంబర్ 1 స్థానానికి చేరుకుందంటూ ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పెద్ద షాక్గా మారింది. గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ ఒక మేధావిగా అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణ పితామహుడిగా పేర్కొన్న జేపీ ఈ స్థాయిలో స్పందించడం చర్చనీయమైంది. రాష్ట్రం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబిలో కూరుకుపోయింది అని, ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదని రాబోయే తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టడమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయంలో అత్యధిక భాగం కేవలం అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ అవసరమే అయినప్పటికీ సంపద సృష్టి జరగడం కేవలం పంపిణీపైనే దృష్టి పెడితే శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉందనేది ఆయన ప్రధాన హెచ్చరిక. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మితిమీరిన అప్పులు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి గుద్దిబండలా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆశించిన ప్రజలకు రాష్ట్ర ఆర్థిక గతిని చక్కదిద్దడం ఇప్పుడు పెను సవాల్గా మారింది. అమరావతి నిర్మాణ, పోలవరం పూర్తి చేయడం వంటి భారీ ప్రాజెక్టుల నిధుల కొరత వెంటాడుతుంది. మరోవైపు పెరుగుతున్న అప్పుల భారం ప్రభుత్వానికి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రాష్ట్రం చేస్తున్న ప్రతి అప్పుపై స్పష్టత ఉండాలని, పారదర్శకత లేని ఆర్థిక విధానాలు రాష్ట్ర వినాశానికి దారితీస్తాయని జేపీ విశ్లేషించారు. అప్పులు చేయడం తప్పు కాదని, కానీ అప్పులు ఆస్తుల సృష్టికి వాడకుండా అనుత్పాదక రంగాలకు పల్లించడం రాష్ట్ర నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సాధారణంగా ప్రభుత్వ విధానాలను సమర్థించే జేపీ వంటి వారు కూడా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో గెలమెత్తడం చంద్రబాబు సర్కారుకు ఆత్మరక్షణలో పడేసే అంశం. ఒకవైపు కేంద్రం నుంచి నిధుల కోసం పోరాటం చేస్తున్న ఒకవైపు రాష్ట్ర తన కళ్లపై తాను నిలబడేగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం అవసరమైందని ఈ విశ్లేషణలు సూచిస్తున్నాయి. కేవలం గణాంకాలనే కాకుండా సామాన్యుడిపై పడే పన్నుల భారం రూపంలో ఈ అప్పు ప్రభావం కనిపిస్తుందని జేపీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుపై జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రభుత్వానికి ఇది ఒక మేలుగొలుపు లాంటిదని ఆర్థికవేత్తలు సైతం భావిస్తున్నారు. ఈ అప్పుల ఊబి నుంచి గట్టెక్కడానికి చంద్రబాబు ఎట్లాంటి వ్యూహాలను అమలు చేస్తారో చూడాలి.